హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమంతా కలిసి మా ప్రియా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం, శ్రీకాళహస్తికి. అందరం అయితే రెడీ అయిపోయాము. ఈ సిస్టర్ కోసం వెయిటింగ్. ఈవిడైతే తింటుంది. ఈవిడ తినగానే ఇంకా బయలుదేరాము. ఫస్ట్ రేణిగుంటకు వచ్చి మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బండి అయితే పార్క్ చేసి ఇంకో సిస్టర్ ఉంటుంది, ఆవిడని తీసుకుని ఇంక అందరం అయితే కలిసి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము. మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాము, ఆ వెహికల్లోనే వెళ్ళిపోయామండి అందరము. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఒక 2 times అట్లేమో వెళ్ళాము అంతే. మీరు ఎక్కువగా రారు, దూరం అని చెప్పని అలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ రోజుకైతే ముహూర్తం కుదిరింది. విజయవాడ నుంచి ఈ సిస్టర్ వచ్చింది కాబట్టి ఇంకా కాళహస్తిలో మా చెల్లికి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకున్నాము. మేము వెహికల్ బుక్ చేసుకుని కాళహస్తి వరకు బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి మా చెల్లి ఆటో పంపించింది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. వాళ్ళ విలేజ్కి అయితే ఆటోలో అయితే వెళ్ళాము. ఈవిడేనండి మూడో చెల్లి, శ్రీకాళహస్తిలో ఇచ్చాము. ఈవిడికి రీసెంట్గా మ్యారేజ్ అయింది, 1.5 year అయ్యిద్ది. ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత అందరితో కొంచెంసేపు కూర్చుని మాట్లాడి రిలాక్స్ అయ్యాము. తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కనే మా చెల్లి వాళ్ళది చింతకాయ చెట్టు అయితే ఉంది. చింతకాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాటిని చూడంగానే కోసుకోవడానికి వాళ్ళ డాబా పైకి అయితే వెళ్ళాను. ఈవిడేనండి రెండో చెల్లి, విజయవాడ నుంచి వచ్చింది. ఇంకా చింతకాయలు అయితే కోసుకుంటున్నాము. నేనైతే ఒక 1/2 kg దాకా అయితే కోసుకున్నాను. చేపలు అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. చిన్నప్పుడు మాకు జ్వరాలు వచ్చినప్పుడు మా నాన్న చిన్న చిన్న చేపలు తెచ్చి చింతకాయలు వేసి వండేవాడు, పుల్ల పుల్లగా బాగుంటుందని. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది, ఏం తినాలనిపించదు, ఇట్లా వేడివేడి అన్నంలో ఇట్లా చింతకాయ చేపలు వేసుకుని తింటే బాగుంటుంది అని చెప్పేవాడు. చింతకాయ చేపలు మాత్రం వేరే లెవెల్లో చేస్తారు మా నాన్న మాత్రం, సూపర్. ఇంకా అందరం కిందకు వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము. మా ప్రియ వాళ్ళ తోడుకోడలు కూడా ఉంది. అందరం చక్క సరదాగా కొంచెంసేపు కూర్చుని మాటలు చెప్పుకున్నాం. ఇలా మా పిన్ని విజయవాడ నుంచి వీడియో కాల్ చేసింది. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీరు అని చెప్పి. మా మరిదికి మా హస్బెండ్కి లంచ్ అయితే పెట్టేసి వాళ్ళు తినిన తర్వాత మేము కూడా తినేసాము. ఇంకా అందరం తిరిగిన తర్వాత మా చెల్లి శారీస్ అయితే పెట్టింది మా ముగ్గురికి. ఎప్పుడో ఒకసారే కదా వస్తారు, వచ్చినప్పుడు పెట్టాలి కదా అని చెప్పి. ఇంకా మా మరిది మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళారు, ఒకసారి అయితే చూసొద్దామని. ఇంకా వాళ్ళు రాగానే బయలుదేరాలి. ఫస్ట్ డే తిరుమలకి వెళ్ళాము, సెకండ్ డే మా ఇంట్లో ఉన్నారు, థర్డ్ డే ఈ చెల్లి దగ్గరికి వచ్చాము, ఫోర్త్ డే ఇంకో చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే విలేజ్ నుంచి బయలుదేరి ఇంకా కాళహస్తికి అయితే వచ్చి ఇంకా అక్కడ బస్సు అయితే ఎక్కేసాము రేణిగుంటకి రావడానికి. ఫోర్త్ డే ఇంకో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.